ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రేపు దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ మూసివేత. సో వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నీట్ పేపర్ ఇష్యూపై అయితే కనుక కేంద్రం ఎన్ని రకాలుగా చెప్పినా సీజేపీ పార్టీకి సంబంధించి వినటం లేదు. కేంద్రం ఆఫర్ను కూడా తోసిపుచ్చిన సీజేపీ రేపు దేశవ్యాప్త ఆందోళనలు. పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినప్పటికీ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇక విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రయోజనాల కోసం జూలై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీల నియంత్రణకు, భవిష్యత్తులో ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా సీజేపీ నాయకులు, విద్యార్థి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు, హామీలు కేవలం కాలయాపన కోసం మాత్రమే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ వారైతే ఆరోపిస్తున్నారు. ఇక వీధుల్లోకి విద్యార్థులు, యువత రేపటి రోజున అంటే జూలై 24 నిర్వహించ తలపెట్టినటువంటి ఈ ఆందోళనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో కూడా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించేందుకు సీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ వారైతే కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్చలకు పిలుపునిస్తున్న, మరోవైపు నిరసనలు ఉధృతం కానుండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే రేపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు సైతం మూసివేతకైతే వీళ్ళు పిలుపునిచ్చారు. వీళ్ళకి మద్దతుగా విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో అనేక విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళకైతే మద్దతు తెలపడం జరిగింది.